హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి క్యాబేజీ పకోడీ అండి. ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చక్కగా వచ్చినాయి చూడండి. చాలా చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తానండి. క్యాబేజీ పకోడీ చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఎలా తయారు చేసి చూపిస్తానో చూడండి. ముందుగా క్యాబేజీని సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి. చూడండి నేనైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కప్పు నిండా శనగపిండి తీసుకున్నానండి. చూడండి దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము, కొద్దిగా కారం అండి, తగినంత సాల్టు, రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకోండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత మొత్తం చక్కగా కలుపుకుందాము. క్యాబేజీ పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుందామండి. ఒకేసారి నీళ్లు పోసుకోవద్దండి. క్యాబేజీలో నీళ్లు ఉంటాయి కదండి, కొద్దిగా పోసుకొని కలుపుకోండి. పకోడీ పిండి చూడండి ఎంత చక్కగా అలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పకోడీలు వేసేసుకుందాము. చక్కగా కలుపుకోండి. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పకోడీకి వస్తుందో లేదో కొద్దిగా చూడండి. ఇలాగా మరీ జారుడుగా కలుపుకోవద్దండి. క్యాబేజీలో వాటర్ ఉంటాయండి. మనము తగినంత నీళ్లు పోసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి చిన్నగా పకోడీలు వేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా వేసేసుకోండి. పకోడీలు, క్యాబేజీ పకోడీలు చాలా చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పకోడీలు. చూడండి ఈ విధంగా పకోడీలు వేసుకున్న తర్వాత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందామండి. చూడండి ఒకటి అతుక్కోకుండా ఎంత చక్కగా ఉన్నాయో. నా వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇవి తీసేసుకొని పక్కన బౌల్లో వేసేసుకుందాము. చూడండి ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాము. చూడండి ఈ విధంగా మళ్ళీ పకోడీలు వేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీలు రెడీ అయిపోతున్నాయి. చూడండి ఈ విధంగా ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందాము. చూడండి వేగిపోయినాయి క్యాబేజీ పకోడీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి పెట్టండి స్నాక్స్గా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చక్కగా తినేస్తారు. క్యాబేజీ పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు చక్కగా తినచ్చు. మరీ గట్టిగా ఉండవండి, క్రిస్పీగా చక్కగా ఉంటాయి. మిగిలిన పిండితో కూడా మనం వేసేసుకుందాము. చూడండి నేనైతే 1/2 కిలో పిండి తీసుకున్నానండి. ఒక 1/2 కిలో క్యాబేజీ అంతేనండి. చాలా పకోడీలు వస్తాయండి. ఇంటిల్లిపాది చక్కగా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. నా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. పకోడీలు అయితే రెడీ అయిపోయినాయి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి చాలా చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్త వారైతే నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో పకోడీలు. చాలా చాలా బాగుంటాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.